18వ రోజు పాదయాత్రలో షర్మిలను కలిసిన గొర్రెల కాపరులు తమ వేదన చెప్పుకున్నారు. ఈ కాలంలో గొర్రెలు జబ్బున పడతాయని, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏంటి మీ పరిస్థితి అని అడగడానికి ఒక్క అధికారిని కూడా పంపలేదని తెలిపారు. కరువు పీడిత ప్రాంతమైన అనంతపురంలో వైఎస్సార్ గొర్రెల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చారని షర్మిల చెప్పారు. వ్యవసాయదారులు, చేతి వృత్తులదారులే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల వారు కూడా ఈ ప్రభుత్వంలో నానా బాధలు పడ్డారు అనడానికి ఈ గొర్రెల కాపర్లే నిదర్శనం. వీరి బాధలు విని స్పందించిన షర్మిల, కిరణ్ కు ఢిల్లీ పోవడానికే సరిపోతుంది, మీ బాధలు పట్టించుకునే తీరిక ఆయనకు ఎక్కడుందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అసలు మందుగాని లేదు. ఈ కాలం వచ్చిందంటే గొర్రెలు కుంట్లు పడతాయి, కుంట్లు పడిన దాన్ని కాపాడించుకుని నాది లేదు మేడం. కాలు నీళ్లు వస్తే మా గొర్రెలు బాగా నీళ్లు తాగి బాగా మా గడ్డి వేసి బాగుంటాయి మేడం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో నాకు అన్ని రకాల మంచిగా ఉండేది మేడం. గొర్రెల కాపర్లకి లోపమంతా తీరాలి. మళ్ళీ రాజ్యం రావాలి మేడం. పశుక్రాంతి కింద కూడా లక్షల గేదెలు ఇవ్వడం అవన్నీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. మన అగ్రికల్చర్ పై వేసిన కమిషన్ రిపోర్ట్ లో కూడా ప్రత్యామ్నాయంగా ఇవన్నీ ప్రోత్సహించమని చెప్పారు మేడం. అదంటే ఇప్పుడు ఆపేశారు అన్ని. గొర్రెల కాపరుల కోసం అని చెప్పి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇన్సూరెన్స్ సపరేట్ గా అప్పుడే ఆయన ఉన్నప్పుడే మనకు 10 రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టి ఇది చేశారు మేడం. తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఎవరిని ఇంతవరకు గోపినాథ్ తర్వాత తరిన తర్వాత ఎవరిని ఇంతవరకు నియమించలేదు. కార్పొరేషన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి ఫండ్స్ ఇచ్చి దాన్ని సూచనలు తీసుకొని సూచనల మేరకు ఇన్సూరెన్స్ అనేది ప్రవేశపెట్టి మీరు 18 రూపాయలు కంటే యానిమల్స్ చనిపోయినప్పుడు 1000 రూపాయలు వచ్చేటట్టుగా ఆయన అరేంజ్ చేశాడు. ఇప్పుడు కార్పొరేషన్ లేదు, ఫండ్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, దాంట్లో బోర్డు మెంబర్లు లేరు, మనుషులు లేరు, ఏమీ లేరు. ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నారని మీకు అనిపిస్తుందా? ఎవరు లేరు మేడం. ఎవరు అసలు అడ్రస్ లేదు మేడం. లేదు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా లేడు. ఢిల్లీకి పోవడానికి సరిపోతాడు ఆయనకి. మనకు ప్రత్యామ్నాయం గొర్రెల పెంపకము, పశువుల పెంపకము ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. పశుక్రాంతి కింద అన్ని గేదెలు ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన నాయకులు ఎవరు కూడా లేరు. వాటి వల్ల చాలా కుటుంబాలు బాగుపడినాయి. ఇప్పుడు అట్లాంటి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం మీకు పంటలకు నీళ్లు ఇవ్వాలా, మీరు పంటలు పండాలా, పంటలతో పాటు ఇది కూడా ఒక బ్యాకప్ ప్లాన్ గా ఉండాలా అనేది రాజశేఖర రెడ్డి ఉద్దేశం. అంటే డ్రాట్ హిట్ ఏరియాస్ కనుక ఇది కూడా ఉండాలా అని, ఒకవేళ అది పంటలు రాకపోయినా దీంట్లోనే మీకు ఆదాయం రావాలా అనేది ఆయన లక్ష్యం. కానీ ఇప్పుడైతే ఏమీ జరగడం లేదు. దీనిలో కనీసం మంచినీళ్ళు ఇచ్చే నాది కూడా లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మనకు ప్రజలకు బాగుండింది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత అధ్వానంగా ఉండారో వాళ్ళ ఆఫీసర్లు కూడా అంతే అధ్వానంగా పనిచేస్తున్నారు. మీకు బాగా అర్థమైంది కదా. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు గట్టిగా బుద్ధి చెప్పండి. జగన్ అందరూ ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుంది. రాజన్న ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. మీకు మళ్ళా ఇన్సూరెన్స్ వస్తాయి. అంతేకాకుండా జగనన్న చెప్పింది 103 అని ఒక మొబైల్ వెటనరీ వ్యాన్ కూడా మండలానికి ఇన్ని అన్నట్లు అరేంజ్ చేసి దీనిలో కూడా మందులు, వీళ్ళకి జబ్బులు వచ్చినప్పుడు చూసుకోవడానికి కూడా అవి కూడా తిరుగుతానేటట్టుగా పెడతామన్నారు. ఇన్సూరెన్స్లు వస్తాయి. 103 అని ఒక మొబైల్ వెటనరీ ఉంటుంది. మళ్ళా రాజన్న చెప్పినట్టు కార్పొరేషన్ ఉంటుంది. అన్ని బాగా జరుగుతాయి. ధైర్యం ఉండండి. షర్మిలకు చెప్పుకుంటే తమ సమస్యలు తీరవని ప్రజలకు తెలుసు. కానీ షర్మిలకు తమ బాధలు చెప్పుకుంటే జగన్ కు చెప్పుకున్నట్లే ఉందని ప్రజలు చెబుతున్నారు.